శరీరానికి చేసిన గాయమైన తొందరగా మానిపోతుందేమో కానీ మనసుకు చేసిన గాయం మాత్రం అంత ఈజీగా మానదు. బహుశా కొన్ని గాయాలు చచ్చేంత వరకు మానవనుకుంటా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నీకు కోపం వచ్చినప్పుడు ఒక మేకుని తీసుకుని గోడకి బలంగా కొట్టు. అలా నీ కోపం తగ్గేదాకా ఒక్కో మేకుని కొట్టు. ఆ తర్వాత నీకు కోపం తగ్గాక ఇప్పుడు ఒక్కో మేకుని తీస్తూ 100 సార్లు కాదు 1000 సార్లు సారీ చెప్పి ఆ మేకుల్ని తీసేయి. నువ్వు సారీ చెప్పాక నువ్వు కొట్టిన మేకులు తీసేసావు, కానీ ఆ మేకులు తీసేసినా కూడా ఆ గోడకైన గాయాలు నువ్వు మాన్పగలవా? ఇదివరకట్లా ఆ గోడ అలాగే ఉందా? లేదు కదా. ఇందులో నీతి ఏంటంటే, నువ్వు కోపంలో విసిరిన మాట కూడా అంతే. నువ్వు గోడకి కొట్టిన మేకుల కన్నా మనసుకి బలంగా గుచ్చుకుంటుంది. నువ్వు కోపంలో ఒక దెబ్బ కొట్టు, పర్లేదు, కానీ తర్వాత సారీ చెప్పి తనని నీ ప్రేమతో దగ్గరికి తీసుకోగానే కొంత సమయానికో కొన్ని రోజులకో నీ ప్రేమతో దాన్ని మర్చిపోయేలా చేయవచ్చు. కానీ నువ్వు కోపంలో అన్న మాటలు మాత్రం నువ్వు ఎంత ప్రేమ చూపించినా తనకి బాధ కలిగినప్పుడల్లా ఆ ఇనుప మేకుల్లా మాన్పలేని గాయంలా తన గుండెలకి గుచ్చుకుంటూనే ఉంటుంది. వీడియో నచ్చితే చిన్న హార్ట్ సింబల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే జ్యోతి టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.